నేనే ఒకటే అంటే నెవర్ గివ్ అప్ అంటాను నేను. ఓకే. ఒకటే మాట, డల్ అవ్వద్దు, వర్క్ చేస్తూనే ఉండండి, డెఫినెట్లీ మీకు తిరిగి వస్తుంది. నేను అదే నమ్ముతాను. రైట్. అరే డల్ అయిపోయామంటే ఇంక మొత్తం అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే, కాన్ఫిడెన్స్ బీ కాన్ఫిడెంట్ ఆల్వేస్. అది చాలాసార్లు చెప్పాను, ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలాసార్లు చెప్పాను. బట్ యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ, ఆర్మీ వాళ్ళకి కానీ, ఎనీ అదర్ జాబ్స్ కానీ ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది జనరలీ. బట్ యాక్టర్స్కి మాత్రమేను ఆ ప్యాషన్. మీకు ఎవరు సార్ ఇచ్చేది? మీరు 40లో 20 లాగా, 50లో 30 లాగా ఉంటే, 50లో 20 లాగా, 20 అనేది బేసిక్ కామన్. అది ఇది కొంచెం ఏమో కొంచెం ఫిలాసఫికల్ అంటారా లేకపోతే ఎమోషనల్ అంటారా తెలియదు, కానీ అసలు నా లాస్ట్ బ్రెత్ సెట్లోనే ఉండాలని. రవీష్, మీరు ఎప్పుడు ఇలానే మాస్ జాతర చేస్తున్నాను మనసుతో కోరుకున్నాం వెండి తెర మీద. సో యా. అండ్ ఆది గారు, మీ టైమింగ్ మరి జనరల్లీ నేను ఏమని విన్నానంటే, మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా మీ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు, సో మీ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు, అప్పటికప్పుడు మీ సీన్స్ రాస్తూ ఉంటారు అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్? చిన్న ఇంటరప్షన్ అది. ఈ విషయంలో నేను చెప్తాను. నేను బేసిక్గా ఆది కానీ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి అంత ముందు చాలా మంది ఎవరైతే చేస్తానో, నేను ఒకటి చేస్తుంటే వాళ్ళు కొన్ని చెప్తుంటారు, డెఫినెట్ తీసుకుంటాను నేను. వాళ్ళు స్పాంటేనియస్ గా, వాళ్ళు బాగా బేసిక్గా రైటర్స్ కూడా కాదు, వాళ్ళు ట్రాక్స్ రాస్తారు, మొత్తం దాన్ని ఏమంటారు, మీరు చేస్తారు కదా ఏది రాసే తనే వాళ్ళే కదా. సో వాళ్ళు చాలా నాకు వచ్చింది డెఫినెట్ గా చేస్తుంటాను, ఎందుకంటే స్పాంటేనిటీ అనేది నేను నమ్ముతాను దాన్ని. డైలాగ్ కాకుండా ఎక్స్ట్రాలు కూడా చేయటం అనేది భాను మనుషులు అడిగాడు, అది ఒకటే, అది ఎలా వస్తుందని నేను అడిగేవాడుతాను, అదంతే. అందుకని నా డైరెక్టర్స్ నాకు కట్ చెప్పరు. ఈ విషయం ఎందుకు చెప్పాను, కట్ ఎప్పుడు చెప్పలేదు నాకు. ఇంకనే ఎత్తాడేమో అని చూస్తుంటారు వీళ్ళు. సో అలాగా ఆది కొంచెం బట్ ఏంటి అది అది కొన్ని దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది చాలా చెప్తుంటారు. ఫస్ట్ డిస్కషన్స్ అనేది జరుగుతుంది స్పాట్ లోనే. ఇప్పుడు టేక్ అవుతుంది, టేక్ అనగానే ఇలా చేస్తే బాగుంటుంది ఇంకోటి అనుకోండి, రాజీ చెప్తారు లేదా ఇంకోటి ఎవరు చెప్తారు, అయ్యా అది ఉంది. నా వరకైతే నేను సీన్ పేపర్ తీసుకెళ్లి ఇచ్చి రాసేసాం, అయిపోయింది, అయిపోయింది, నువ్వేమనంటే అంటే ఇక్కడ బాగా ఉందనంటే లేదు ఏదో వేస్తావు ఒకటి. మాక్సిమం అంత అవసరం రాలేదు, ఎందుకంటే అన్న మీకు తెలుసు కదా, సామాజిక వర్గం అన్న సినిమా అంత హిట్ అయిందంటే దానికి డైలాగ్స్ నుంచి మీకు తెలుసు కదా అన్నారు. సామాజిక వర్గం గురించి కదా. అవును, మీరు హోస్ట్ చేశారు కదా, అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ సినిమా డైలాగ్స్ వల్లే అంత బాగా ఆడింది, అంటే ఆ డైలాగ్స్ రాసింది ఈయన కాబట్టి. డైలాగ్స్ పరంగా ఈ సినిమాలో అసలు మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బేవచ్చంగా ఉంటాయి, చాలా కావాల్సిన డైలాగ్స్ ఉంటాయి ఎంజాయ్ చేయడానికి, కానీ అలాగే మాస్ రిలేటెడ్ డైలాగ్స్ కానీ హీరో గారు చెప్పేవి అవన్నీ అదిరిపోతాయి. ఇంకా హీరో గారు చెప్పినట్టు ఆయన నిజంగానే ధమాకా సినిమాలో నా జస్ట్ హాఫ్ డే షూట్, హాఫ్ డే జస్ట్ రావు రమేష్ గారికి నాకు మధ్య ఆయన్ని కారులో డ్రాప్ చేశారు, హాఫ్ డే షూట్. అది తర్వాత అక్కడ పేలిన 2 జోకులు ఎడిటింగ్ టేబుల్ మీద సార్ చూసి ఈ ట్రాక్ని డెవలప్ చేయండి అని ఆ సినిమా అంతా డెవలప్ చేయించారు. అది అలా డెవలప్ అయిన ట్రాక్ అది. అంటే డెఫినెట్ గా ఒక ట్రాక్ డెవలప్ అవుతున్నప్పుడు కొంచెం స్క్రీన్ టైం లేదు, ఒక టైమింగ్ ఉన్న యాక్టర్ చేస్తుంటే నేను ఇంకా కావాలి, ఇంకా టైమింగ్ ఉన్న యాక్టర్స్ మనకు చాలా తక్కువ అన్నట్టు. అందులో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలా ఎంత బాగుంటుంది ట్రాక్ అదిరిపోతుంది, హైలైట్ ట్రాక్ రావు రమేష్ గారిది అది. రైట్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్, దాని గురించి వంశీ గారి గురించి బెటర్ డైరెక్టర్ గారిని అడగాలి మేమైతే. పైగా ఇంకొకటి అండి, ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు, టక్కని అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు, ఎలాంటి దాపరికాలు ఉండవు ముఖం మీద. సో ఎలా ఉండేదండి అసలు ఇటు నుంచి అటు నుంచి? స్ట్రైట్ ఫార్వర్డే, ఇంకా మధ్యలో ఇంకా వెనకాల మాట్లాడ ఏం లేదు. సో అది ఇంకా చాలా హెల్ప్ అయింది సినిమాకి, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా, క్లియర్ అండ్ ఓపెన్. వంశీ గారి స్పీచెస్ ఎంత హైలైట్ తెలుసా, ఆయన ఏమైనా మాడుతుంటే లిటరల్లీ వంశీకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే మామూలుగా ఉండదు అసలు. అలా నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్ కి ఆ రకంగా ఫ్యాన్స్ ఉండరేమో. అంటే ఆయన సినిమా మీద కూడా ఓపెన్ గా ఆయన వచ్చి చెప్పగలుగుతారు, ఇది ఇక్కడ అవ్వలేదు, ఇది ఇక్కడ అయ్యింది అని. అంటే అది చాలా తక్కువ మందికి ఉంటుంది అది యాక్సెప్ట్ చేయడం, అండ్ మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇక్కడ కొడుతున్నాం అని చెప్పడం, దట్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఆయన కథ చెప్తున్నప్పుడు నేను చెప్పాను, కథ విన్నారు, అంత బాగుంది. తర్వాత మనం ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ గుర్తు లేదేంటి, నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి, అంత మెమరీ ఉంది. మళ్ళీ అదేంటి అది బాగా నవ్వుకున్నాను, ఆ డైలాగ్ లేదేంటి, అది ఉంది అని మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే. రైట్. బాగా అంటే విన్నట్టుగా ఉంటారు కానీ అన్ని వింటారు.
అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇన్ని సక్సెస్ఫుల్ కడుతున్నారు, సో అడగాల్సిన అవసరం లేదు, మీరు అడిగిందా ఆటోమేటిక్గా ఇచ్చేసి ఉంటారు. ఆబ్వియస్లీ ఆయన ఆ విషయం అసలు అసలు Yeah.